విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలని ఫ్యాన్స్ టీమిండియా జెర్సీలో చూసి ఆల్మోస్ట్ 6 నెలలు అయితే అవుతుంది. ఇంగ్లాండ్ టెస్ట్ కు ముందు రిటైర్మెంట్ కి డిసైడ్ అయిన వీళ్ళు ఓన్లీ వన్ డే మాత్రమే ఆడతారని డిసిజన్ తీసుకున్నారు. అయితే ఈ సంవత్సరం జరిగే ఇండియా బంగ్లాదేశ్ టూర్ లో మనం రోహిత్ ఇంకా కోహ్లీని చూడొచ్చని ఫీల్ అయ్యాం. కానీ మన దేశంతో డిప్లొమాటిక్ రిలేషన్స్ బంగ్లాదేశ్ తో బాగోకపోవడంతో ఈ సిరీస్ ని బీసీసీఐ ప్రెసెంట్ అయితే ఆపేసింది. దీనివల్ల ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. తిరిగి వీళ్ళిద్దరిని అక్టోబర్ లో షెడ్యూల్ అయిన ఆస్ట్రేలియా సిరీస్ లో చూసే అవకాశం అయితే ఉంది. కానీ 2027 వన్డే వరల్డ్ కప్ లో కోహ్లీ, రోహిత్ ఆడతారా లేదా అని 50-50 ఛాన్సెస్ అయితే మిగిలి ఉన్నాయి. వీళ్ళిద్దరూ వన్డే కెరియర్ లో బీసీసీఐ ఒక కరెక్ట్ క్లారిటీ ఇస్తుందని నమ్ముతున్నాం. అయితే ఇదే టైంలో బీసీఆర్ లో సీనియర్స్ కామెంట్స్ చేశారు, కోహ్లీ ఇంకా రోహిత్ ఓడిఐ కెరియర్ కోసం ఒక కరెక్ట్ డిసిజన్ తీసుకుంటాము అని. వన్డే వరల్డ్ కప్ లో 2027లో జరిగే వరల్డ్ కప్ మాకు ఇంకా 2 years కంటే ఎక్కువ టైం అయితే ఉంది. ఆ టైం కోహ్లీ ఇంకా రోహిత్ ఏజ్ 40 years అయితే దాటుతుంది. కాబట్టి మేము ఆలోచించి డిసిజన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. కొంతమంది యంగ్ ప్లేయర్స్ ని కూడా ఇండియన్ టీమ్ లో ఛాన్స్ ఇవ్వాలి. కోహ్లీ, రోహిత్ శర్మలు వైట్ బాల్ క్రికెట్ లో చాలా కాలం నుంచి ఇండియాకి సేవలు చేస్తున్నారు. ఇండియాలో చాలా పెద్ద పెద్ద ట్రాఫీస్ లో వీళ్ళ కంట్రిబ్యూషన్ చాలానే ఉంది. సో ఇలాంటి లెజెండరీ ప్లేయర్స్ రిటైర్మెంట్ కోసం ఎవరు డిస్కస్ అయితే చేయరు. అయితే ఒక్కసారి ఓడిఐ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ ఫిట్నెస్ ఇంకా పర్ఫార్మెన్స్ కి రెడీగా ఉన్నారో లేదా అయితే చూడక తప్పదు అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. దీనికి మీరేమంటారు? కామెంట్స్ లో అయితే చెప్పండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.